ఇకిగై ఈ పేరు మీరు ఇప్పటికే విని ఉంటారు. మనందరికీ తెలుసు, జపాన్ ప్రజలు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారని. అయితే వీరు ఎక్కువ కాలం జీవించడానికి కారణం ఏంటి అని పరిశీలించినప్పుడు, ఒకటి వారి ఆహారపు అలవాట్లు, రెండోది వారి జీవితాన్ని చూసే విధానం. ముఖ్యంగా వారు ఉద్యోగానికి సంబంధించి ఇకిగై అనే పద్ధతిని వాడతారు. ఈ ఇకిగై అంటే ఏమిటి? ఇకిగై అంటే ముందుగా మనని ప్రశ్నించుకోవటం. మనం ఏ పని చేయటంలో మన దగ్గర స్కిల్ ఉంది, వాట్ యు ఆర్ గుడ్ ఎట్ అన్నదాన్ని ప్రశ్నించుకోవడం. అలానే ఏ విషయంలో అయితే మనం మంచిగా పని చేయగలమో ఆ పనిని మనం ప్రేమిస్తున్నావా లేవని ఆలోచించడం. ఈ రెండింటికి మధ్య ఓవర్లాప్లో ఉన్నదాన్నే ప్యాషన్ అంటారు. అలానే ఏ పని అయితే మనం సరిగ్గా చేయగలమో, ఏ పని అయితే మనం ప్రేమిస్తామో ఆ పని ప్రపంచంలో ఉన్న ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతుందా, ఆ పని ప్రపంచానికి అవసరమా లేదా అని చూసుకోవటం. ఈ రెండిటి ఓవర్లాప్నే మిషన్ అంటారు. ఇకపోతే ఏదైతే ప్రపంచానికి అవసరమో, ఏదైతే మనం ప్రేమిస్తున్నామో, ఏ పనిలో అయితే మనం మంచిగా చేయగలమో అది మనకు డబ్బును సంపాదించి పెడుతుందా లేదా, ఆ పని ఏ పని అయితే మనం సరిగా చేయగలమో దానికి మనీ వస్తున్నట్లయితే దాన్ని ప్రొఫెషన్ అంటాము. అలాగనే ఆ పని ప్రపంచానికి కూడా అవసరమైతే ఆ రెండింటి మధ్య ఓవర్లాప్ లో ఉన్నదాన్ని వొకేషన్ అంటాము. ఈ రకంగా జపనీస్ ప్రజలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే సిద్ధాంతాన్ని ఇకిగై రూపంలో చూస్తారు. ఎవరైతే వాళ్ళ ఇకిగైని కనుగొంటారో వాళ్ళు తక్కువ స్ట్రెస్ తో జీవిస్తారని ఇప్పుడు వరకు ఉన్న అధ్యయనాలు తెలుపుతున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఈ ప్రశ్నలు వేసుకోండి, మీ ఇకిగై ఏంటో తెలుసుకోండి. ఇకిగై అంటే ప్యాషన్, మిషన్, ప్రొఫెషన్, వొకేషన్ ఓవర్లాప్ అయిన ఒక కెరియర్. దీంట్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది ఈ ఇకిగైలోనే ఉంటుంది. దాని ద్వారా మనం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని అనుభవించగలం. ఇకిగై అనే పుస్తకం కూడా ఒకటి మార్కెట్లో ఉంది. దీన్ని చాలా ఎక్కువ మంది చదివారు. ఇకిగై అనే కాన్సెప్ట్ తో పాటుగా జపాన్ ప్రజలు ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడే అనేక అదర్ టెక్నిక్స్, టూల్స్ ని కూడా ఆ బుక్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ బుక్ ని కంపల్సరీగా చదవాల్సిన పుస్తకం.